హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. స్ట్రైట్గా పైనకి వచ్చేసాను భయ్య. ఇది మన బోయపాటి బాల సినిమాది అఖండ తాండవం అది రిలీజ్ అయింది, హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. దాని 30 డేస్ సెలబ్రేషన్స్ అనేది పెడుతున్నానంట మా హైదరాబాద్లో. అది అది వేరే విషయం. కానీ గోపిచంద్ మల్లేని డైరెక్షన్లో ఎన్బికే 111 సినిమా రాబోతుంది కదా, దాని ఫస్ట్ లుక్ అయితే ఎక్సలెంట్ కిర్రాక్ ఉంది. పీరియాడిక్ డ్రామా అని మనందరికి తెలుసు. దాని బడ్జెట్ 200 కోట్లు అని తెలిసింది. అండ్ ఇప్పుడు ఆ స్టోరీ మారబోతుంది కాదు, మారింది కూడా. ఎందుకంటే డ్యూ టు బడ్జెట్ ఇష్యూస్. అండ్ ఇంకా బడ్జెట్ ఇష్యూస్ మెయిన్. ఇప్పుడు ఈ టైంలో 200 కోట్లు బడ్జెట్ పెట్టి రిస్క్ ఎందుకు తీసుకోవాలని చెప్పి బడ్జెట్ ఇష్యూస్ వలన అయితే స్టోరీ మారబోతుంది. కానీ కెరీర్ బెస్ట్ లుక్ అయితే అది రాజుల కళ నాటి చరిత్ర. ఆ స్టోరీ వస్తే బాగుండు, బట్ ఆ స్టోరీ అయితే రాదు, దానిలో డౌటే లేదు. ఇది ఒక మెయిన్ పాత్గా తీసుకోండి. అండ్ ఇంకా స్టోరీ అయితే మారబోతుంది. ఒకప్పట్లో నరసింహనాయుడు స్టోరీ కూడా అది కాదు, ఫస్ట్ పోలీస్ స్టోరీ అని అనుకున్నారు. దాని తర్వాత అప్పుడు ఇక అప్పటి కాలంలో ఇక నరసింహనాయుడు స్టోరీ వెళ్ళింది, చిందికి సమర్పించుకొని అది తీసుకున్నారు. అది ఇండస్ట్రీ హిట్, అది ఓకే. బట్ ఇప్పుడైతే స్టోరీ మారబోతుంది డ్యూ టు బడ్జెట్ ఇష్యూస్ వల్ల. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎన్బికే 111 స్టోరీ అయితే కొత్త స్టోరీ, పీరియాడిక్ డ్రామా అయితే కాదు. కానీ ఇక అదే స్టోరీ వచ్చింటే బాగుంటుండే. బట్ ఈ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద సినిమా ప్రొడ్యూసర్ అండ్ ఇంకా ఈ సినిమా ప్రొడ్యూసర్ ఒకటే. అందుకే ఈ బడ్జెట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే పెద్ద సినిమాకి బడ్జెట్ వచ్చేసి 200 కోట్లు అనుకుంటే దాదాపు 300 కోట్ల దాకా వెళ్ళిపోయింది. 300 కోట్లకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ సినిమాని దృష్టిలో పెట్టుకొని అది రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే ఓకే. మళ్ళీ ఏమైనా తేడా కొడితే ఇబ్బంది అవుతుంది కదా. మళ్ళీ ఈ సినిమా మొదలుపెట్టి ఆపడం, మధ్యలో ఆపలేరు. మళ్ళీ అఖండ తాండవం లాగానే ముందు వెనుక అయితే చాలా ఇష్యూస్ వస్తాయని చెప్పి డ్యూ టు బడ్జెట్ ఇష్యూస్ వల్లనే ఈ సినిమా స్టోరీ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ ఇంకా బాలీవుడ్ మార్కెట్ కూడా దాదాపు 100 కోట్ల దాకా షేర్ అయితే ఉంది. బట్ ఇంకోటి ఓటీటీస్ కూడా కొత్త డిసిషన్స్ తీసుకున్నాయి. ఓటీటీ సపరేట్ వీడియోని మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇంతకుముందుకు వేరేలాగా ఉండేది, ఇప్పుడు వేరేలాగా తీసుకున్నారు ఓటీటీది. ఇదైతే మెయిన్ న్యూ అప్డేట్. గోపిచంద్ మల్లేని అండ్ బాలయ్య బాబు గారు న్యూ ఫిలిం అయితే ఉంటుంది, మూవీ అయితే ఉంటుంది కన్ఫామ్గా. బట్ స్టోరీ అయితే చేంజ్. మరి న్యూ లుక్ పొంగల్కి రిలీజ్ చేస్తారేమో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.